దశకంఠుడు. రావణుడికి దశకంఠుడు అనే పేరు ఎలా వచ్చింది? రావణుడు బ్రహ్మ కోసం 10 సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తాడు. అది కూడా ఒక కాలుపై నుంచుని తపస్సు చేస్తాడు. ప్రతి సంవత్సరంలో చివరి రోజున యజ్ఞం చేసి ఆ యజ్ఞంలోని తన తలను తీసి ఆ యజ్ఞానికి ఆహుతి ఇస్తాడు. అలా 10 సంవత్సరాలు చేస్తాడు. అయితే ఇక్కడ రావణుడు తన తలను సమర్పించిన ప్రతిసారి బ్రహ్మదేవుడు తనకి కొత్త తలను ఇస్తాడు. అలాగే బ్రహ్మ రావణుడి తపస్సుకు మెచ్చి ప్రతి సంవత్సరం తనకి కొత్త తలతో పాటు అనేక రకమైన శక్తుల్ని అలాగే దివ్యమైన ఆయుధాలని కూడా రావణుడికి ఇస్తాడు. అలా రావణుడు 10 సంవత్సరాలు చేసిన తపస్సుకు మెచ్చి రావణుడికి బ్రహ్మదేవుడు 10 తలలను 10 రకాల శక్తుల్ని ఇస్తాడు. అలా చివరి సంవత్సరంలో రావణుడికి ఒక వరం కోరుకోమని చెప్తాడు. అప్పుడు రావణుడు ఒక వరం కోరుకున్నాడు. తనకి దేవుళ్ళ చేత కానీ రాక్షసుల చేత కానీ యక్షర కిన్నెరావ చేతల కానీ అంటే మనిషి మినహా ఎవరి చేతుల్లోని తనకు మరణం సంభవించకూడదని వరం తీసుకున్నాడు. అలాగే బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. అందుకే విష్ణువు మానవ రూపంలో శ్రీరాముడిగా జన్మించి రావణుణ్ణి సంహరించాడు. మనకి 10 తలలు అంటే సినిమాలో చూపించినట్టుగా ఒక తల పక్కన ఒకటి ఒక తల పక్కన ఒకటి అలా ఉండవండి. 10 తలలు అంటే ఒకటే కంఠం ఉండి 10 తలలు కూడా ఒకదానితో ఒకటి అతుక్కుని ఉంటాయి అన్నమాట. అంటే కొంతమందికి ఒక వేలు పక్కన ఇంకొక వేలు వస్తుంది కదా, అలాగే ఒకటే తల 10 ముఖాలు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.